ఒకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు వల్ల తలెత్తిన సంక్షోభ స్థితి, తలెత్తిన అనిశ్చిత స్థితి నుంచి రాష్ట్రానికి అటువంటి ముప్పు మరొక్కసారి మరొక పాలకుడు వల్ల ఎదురు కాకుండా ఉండాలి అని అంటే, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రానికి తలెత్తిన ఒక స్థితి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించే నేపథ్యంలో అటువంటి స్థితి భవిష్యత్తులో మరొకసారి తలెత్తకుండా చూసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి పార్లమెంటు ద్వారా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక చట్ట సవరణకి, విభజన చట్ట సవరణకి పూనుకుంటా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వచ్చినప్పుడు అమరావతి రైతులు వాళ్ళు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. 2022 మార్చి 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతిని కాదు అని చెప్పని వేరే ప్రతిపాదన చేయాలి అని అంటే పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఒక రాజధాని బదులు వేరే మరిన్ని రాజధానులు పెట్టాలి అన్నా కూడా రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాల్సిందే. కారణం ఏంటి అంటే, రాష్ట్ర విభజన చట్టంలో ది క్యాపిటల్ అని చెప్పని మెన్షన్ చేశారు తప్ప క్యాపిటల్స్ అనే ప్రస్తావన రాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటు వేదిక ద్వారా జరిగిన రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏర్పాటైన ఈ రాజధాని, దీని విషయంలో మార్పులు చేర్పులు చేసే అధికారం, లెజిస్లేషన్ చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు లేదు అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ తీర్పు మీద స్టే ఇవ్వమన్నాడు. అయినా సరే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాల. అంటే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పే అమల్లో ఉంది. ఆ తీర్పును అనుసరించి, అసెంబ్లీ ద్వారా జరిగిన తీర్మానాన్ని అనుసరించి, కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులను అనుసరించి, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపనలు అనుసరించి అమరావతి మాత్రమే రాజధాని అనేది ఒక స్పష్టత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఇన్ని స్పష్టతల మధ్య కూడా ఒక అనిశ్చిత స్థితి కొనసాగించే నేపథ్యంలో మరింత చట్టబద్ధత కోసం పార్లమెంటు ద్వారా ఒక చట్ట సవరణకి పూనుకుంటున్నారు. కాబట్టి అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పనే ఒక విస్పష్టమైన తీర్మానాన్ని ఆమోదించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది.